వెల్కమ్ టు ఆర్బీ శివ టాక్స్. నేను మీ శివకుమారిని. మీకు ఈరోజు నేను డాండ్రఫ్కి సంబంధించిన టిప్స్ చెప్తాను నేను. సో ఈ టిప్స్ అన్నీ కూడా కాదు, సొల్యూషన్ చెప్తాను. సో ఆ డాండ్రఫ్ తగ్గాక కూడా మనం అది రాకుండా, రిపీటెడ్గా రాకుండా ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. సో ఇందులో 3 రకాలు ఉంటాయి. ఒకటి ఫస్ట్ డాండ్రఫ్కి స్కాల్ప్కి అప్లై చేసుకోవడానికి ఒకటి, ఆ తర్వాత షాంపూ అనమాట. ఇది తగ్గినాక మళ్ళీ వాటర్ బేస్డ్ హెయిర్ సిరం కూడా ఉంది, దాని గురించి కూడా చెప్తాను. ముందుగా మనకు కావాల్సింది కొబ్బరి నూనె, నిమ్మరసము, పసుపు. పసుపు నేను కొమ్ము తీసుకున్నాను. మీరు ఇంట్లో వాడుకునే మామూలు కూరల్లో వేసే పసుపు అయినా తీసుకోవచ్చు. ఈ 3 మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. మనం ఇంట్లో వాడే పసుపు అయితే మాత్రం 1/4 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. బాగా మిక్స్ చేయాలి వీటిని. ఈ 3 కలిపినటువంటి దీనిని ఆయిల్ని మనం మాడుకి బాగా అంటేలాగా మాడు మొత్తం మనం అప్లై చేయాలి. కాటన్ తోటి తీసుకొని కొంచెం పిండి మాడంతా అప్లై చేయాలి. ఆ తర్వాత సర్క్యులర్ మూమెంట్లో మనం మసాజ్ చేయాలి. ఈ ఆయిల్ని బాగా మసాజ్ చేశాక మనం 1 అవర్ నుంచి 1 డే వరకైనా ఉంచుకోవచ్చు. నెక్స్ట్ మనం షాంపూ ప్రిపేర్ చేసుకుందాం. కొన్ని వేపాకులను తీసుకొని మిక్సీలో కొంచెం వాటర్ పోసేసి మనం దాని నుంచి రసాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఆ వచ్చిన రసంలో మనం రెగ్యులర్గా మీరు ఏ షాంపూ యూజ్ చేసుకుంటారో ఆ షాంపూని వేసుకొని బాగా మిక్స్ చేయాలి. చూడండి, అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేయాలి. ఈ షాంపూతోటే మనం హెడ్ బాత్ చేసుకోవాలి. ఇది దీన్నే యాంటీ డాండ్రఫ్ షాంపూ అంటారు. అంటే మనం వాడే షాంపూలోనే వేపాకు రసాన్ని కలిపి మనం వాడుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే డాండ్రఫ్ తగ్గుతుంది. మనకి ఆ చేదుకి ఆ డాండ్రఫ్ విరిగిపోద్ది. సో ఒకవేళ మనకి షాంపూ మిగిలిందంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలాగా లేదు అంటే వేపాకు రసాన్ని అయినా మనం స్టోర్ చేసి ఎప్పటికప్పుడు కలుపుకోవచ్చు. నెక్స్ట్ మనం హెయిర్ సిరం ప్రిపేర్ చేసుకుందాం, లేదా స్కాల్ప్ టానిక్ అనే అనొచ్చు. దీనికి ఏం కావాలి అంటే 1 లీటర్ మినరల్ వాటర్ కావాలి. ఖచ్చితంగా మినరల్ వాటర్ తీసుకోవాలి. ముందుగా ఆ మినరల్ వాటర్లో 1/1 యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మినరల్ వాటర్ లేవంటే నార్మల్ వాటర్ని బాయిల్ చేసుకొని అయినా సరే చల్లార్చుకుని తర్వాత ఇవి వేసుకోవచ్చు. సో ఇట్లా అన్ని మెంతులు, పసుపు, వేపాకు, కరివేపాకు, మందార పువ్వులు, మందారపు ఆకులు అన్నీ వేసేయచ్చు ఇందులో 1/1. లాస్ట్లో రోజ్మెరీ లీవ్స్ అని ఉంటుంది, అవి కూడా వేసేయాలి. వీటన్నిటినీ మనం ఒక 2 to 4 అవర్స్ వాటర్లో సోక్ చేయాలి. ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టి మనం ముందు కొంచెం వేడెక్కే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఆ తర్వాత సిమ్లో పెట్టాలి. అదొక 1/2 అవర్ వరకు మనం మరిగించాలి. ఈ వాటర్ని బాగా మరిగించి మధ్యలో తిప్పుతూ ఉంటే మనకి ఈ సారమంతా ఆ వాటర్లో దిగుతుంది. ఇప్పుడు చూడండి, బాయిల్ అయ్యాక ఎలా చేంజ్ అయిందో. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత ఇది చల్లారిన తర్వాత మనం వడకట్టుకొని దీన్ని సెపరేట్ చేసుకోవాలి. ఈ పిప్పిని తర్వాత మనం కావాలి అంటే వాడుకోవచ్చు, లేదా మళ్ళీ కొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ తీసుకోవచ్చు, మళ్ళీ సేమ్ ఇలాగే. సో దీన్ని కంప్లీట్గా ఆరిపోయినాక ఇలా బాటిల్లో స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 to 20 డేస్ అలా ఉంటాయి. ఇది చూడండి, కలర్ చాలా బాగుంది కదా. సో తర్వాత మనకి బౌల్లో పోస్తే తెలుస్తుంది అది ఎంత చక్కగా ఉందో. వాటర్ బేస్డ్ అన్నమాట ఇది. సో దీన్ని కొంచెం తీసుకొని మనం స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. ఎలా అంటే ఒక మామూలు ఇంక్ పిల్లర్స్ ఉంటాయి కదా, సో అలా తీసేసుకొని మనం మాడికి అప్లై చేసుకోవాలి. చూడండి, ఒకసారి స్పూన్తో నేను చూపిస్తున్నాను. చక్కగా వాటర్ లాగా ఉంది, లిక్విడ్ లాగా. సో మనం అప్లై చేసుకున్న హెయిర్ ఎలాంటి స్టిక్కీనెస్ లేకుండా ఉంటుంది, నార్మల్గానే ఉంటుంది. మనం హెయిర్ వాష్ కూడా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ అప్లై చేసుకోవచ్చు.
ఇవి కొంచెం తీసుకొని మనకు ఇలా పిల్లర్తో తీసుకొని స్కాల్ప్ అంతా మనకు స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేయాలి. సో దాని తర్వాత మనం హెయిర్స్కి కొంచెం లైట్గా మసాజ్ చేసేసుకొని అలా లీవ్ చేసి కోమ్ చేసేసి వదిలేసేయచ్చు. మీరు హెడ్ బాత్ చేయాలి అంటే చేయొచ్చు, చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. అది మీ కన్వీనియంట్ని బట్టి చూసుకోండి. నేనైతే డైలీ నార్మల్గా అప్లై చేసేసుకొని కోమ్ చేసేసుకొని అలా లీవ్ చేసేస్తాను. అది మీ ఇష్టం అండి. ఇప్పుడు వీడియో చూశారు కదా మీరు, డాండ్రఫ్కి కావాల్సిన ట్రీట్మెంట్. ఫస్ట్ మాత్రము ఆ కోకోనట్ ఆయిల్ బేస్, అది మనం ప్రిపేర్ చేసిన లెమన్ అండ్ కోకోనట్ ఆయిల్ ప్రిపేర్ చేసింది అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా అది ఒక 1 అవర్ కానీ ఒక 3 to 4 అవర్స్ అయినా ఉంచుకోవచ్చు. మనకి మీరు ఇంట్లోనే ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు అంటే అలా కంటిన్యూస్గా ఉంచుకోవచ్చు ఆ రోజంతా. అది మాత్రం ఏ రోజు ఆ రోజే ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఇంక తర్వాత నెక్స్ట్ షాంపూ లాస్ట్లో చూపించాను కదా, ఆ షాంపూ ఒకటి వాడుకోవాలి. తర్వాత వాటర్ బేస్డ్ హెయిర్ సీరం మాత్రము మనం డైలీ మెయింటెనెన్స్ కింద వాడుకోవచ్చు. సో అది హెయిర్కి బాగా స్ట్రెంగ్త్ ఇస్తుంది. మనం ఎందుకు ఆయిల్లో ప్రిపేర్ చేయకుండా ఓన్లీ వాటర్ బేస్డ్ చేసాము అంటే ఆయిల్ అనేది మళ్ళీ డాండ్రఫ్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇదైతే చక్కగా వాడుకోవచ్చు. ఇది రెగ్యులర్గా మీరు స్ప్రే చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. చూడండి నేను అప్లై చేశాను కదా ఇందాక, ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఉంది హెయిర్. మనం కోమ్స్ని క్లీన్గా ఉంచుకోవాలి. హెడ్ బాత్ చేసినప్పుడు వాటిని కూడా వాష్ చేసుకోవాలి. మన టవల్స్ మనమే యూజ్ చేసుకోవాలి. మన పిల్లో కవర్స్ రెగ్యులర్గా మార్చుకోవాలి. ఇలాగే చెప్పినవి వాడుకుంటే కొద్ది రోజులకి మీకు తప్పకుండా తగ్గుతుంది. అయితే ఈ హెయిర్ సీరం, నేను వాటర్ బేస్డ్ హెయిర్ సీరం చెప్పాను కదా, అది కొద్ది రోజులు రెగ్యులర్గా వాడుకోండి, మీకు బాగుంటుంది. మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది. అందులో కూడా వేప ఉంది కాబట్టి. ఓకేనా, మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నా యాంటీ డాండ్రఫ్ది వీడియో? సో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఇది ఇంకా అందరికీ ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.